వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిటీ స్కాన్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ విప్. ఏరియా ఆసుపత్రి సేవలు, గైనకాలజీ సేవలు అందుబాటు. ఆటో డ్రైవర్లు అతివేగంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదు. రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని ఆటో డ్రైవర్లకు ఎస్ఐ సూచనలు. రాజన్న ఆలయానికి అభివృద్ధికి కోట్లు కేటాయింపు. 50 కోట్లతో మొక్కు చెల్లించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. డీటెయిల్స్ లోకి వెళ్తే హన్మకొండ జవహర్ లాల్ ఇండోర్ స్టేడియంలో TBA ఆధ్వర్యంలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు 60వ జన్మదిన వేడుకలు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని శాలువాతో పలు బొకేలతో సన్మానించి జన్మదినంలో కేక్ కట్ చేశారు. అతిథి ఆశ్రమంలో దివ్యాంగులకు పుష్టికరమైన భోజనాలు, పండ్లు, స్వీట్లు పంచారు. వారి మధ్యలో బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన కేక్ కట్ చేసి దివ్యాంగులను తినిపించారు. సాయంత్రం బంధువులు, ఆత్మీయ స్నేహితుల మధ్య జన్మదిన కేక్ కట్ చేసి సాయంకాల సంధ్యావేళ సంతోషాలు, అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. మన ఆత్మీయ మిత్రుడు, AICC సభ్యుడు, అందరి వాడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి 60వ జన్మదినం ఒరిజినల్ సర్టిఫికెట్ల ప్రకారం మరి నిత్యం మనతోని ఆటలాడుతూ, నవ్విస్తూ, కవ్విస్తూ అందరిని ఉత్సాహపరిచే మరి ఉన్నత విద్యావంతుని జన్మదినం మన మధ్యన ఈరోజు జరుపుకోవడం ఉదావాహం, చాలా సంతోషకరం. మరి అన్న శతవసంతాలు పూర్తి చేసుకోవాలి. అన్న అందరికీ ఎల్లవేళలా అండగా ఉంటున్నాడు. అదేవిధంగా ఎప్పటికీ కూడా ఉండాలని మనసారా కోరుతూ మరి ఈరోజు మనం మన JNS ప్రెసిడెంట్ అంటే మన BSA బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలంగాణకు మన అధ్యక్షుడిగా కొనసాగుతూ మరి దీన్ని కూడా ఉన్నతీకరించాడు. నిత్యం మనతోని 7 గంటలకు వచ్చి 9:30 వరకు ఉండి రోజు నిత్యం కూడా మనల్ని సమన్వయపరుస్తూ అందరినీ కూడా మంచి చెడ్డలు చూస్తూ మనందరినీ ముందుకు జరుపుతున్నాడు. అదేవిధంగా యథావిధిగా ఇట్లనే ఇంకా కొనసాగించాలని కోరుతూ మరి ఈ జన్మదినం మన మధ్యన ఘనంగా జరగడం చాలా సంతోషం. అందరూ కేక్ కట్ చేయాల్సి అంటే ఇస్తలే బాబా. ఓకే క్యాబ్ తీసేయి ఫేస్ కనబడదు కానీ నెక్స్ట్ ఒకరు నెక్స్ట్ అటుకో అన్నా లేదు అర్థం ఫస్ట్ చూసాను. వేములవాడ పట్టణంలో విజయదశమి గోల్డ్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా 30 మంది సభ్యులు స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కట్టుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కిట్టి పార్టీ సభ్యులు పాల్గొన్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అవి మంచి ఫోటోస్ గ్రూప్ లో గ్రూప్ లో అందరూ నువ్వు దిగా ఆయన కూడా ఇలా సెల్ఫీ కాస్తాడు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఏ కాదు జాతీయ అంతర్జాతీయ వేములవాడ పట్టణంలో మేము 30 మంది ఫ్రెండ్స్ అందరం కలిపి విజయదశమి గోల్డ్ కిట్టి పార్టీ ఏర్పాటు చేసుకొని 11 నెలలు అవుతుంది. ఈరోజు 11వ నెల గోల్డ్ కిట్టి పార్టీ. ఈరోజు మాకు ఫ్రెండ్షిప్ దినోత్సవం కలిసి వచ్చింది. ఫ్రెండ్షిప్ దినోత్సవం సందర్భంగా 30 మంది ఫ్రెండ్స్ మేము అందరం కలిపి ఆనందంగా ఫ్రెండ్షిప్ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. పురస్కరించుకొని ఈరోజు విజయదశమి గోల్డ్
పార్టీ సందర్భంగా స్నేహితులందరూ కలిసి ఇక్కడ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ఫ్రెండ్షిప్ డేకి పార్టిసిపేట్ చేసిన మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వేములవాడ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానాలోని పలు వార్డులు, ప్రసూతి విభాగం, పోలియేటివ్ కేర్, మేల్ వార్డులు తనిఖీ చేశారు. ఆయా వార్డుల్లో రోగులు నేరుగా మాట్లాడి వారిని అందుతున్న సేవలపై ఆరా తీశారు. పలువురు బాలింతలతో మాట్లాడారు. వైద్యులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దవాఖానాల్లో సిటీ స్కాన్ యంత్రం వాడుతున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందపడకల ఆసుపత్రిలో ఈరోజు ఆకస్మిక తనిఖీలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ శేషాద్రి గారు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి డిఎంఎన్హెచ్ఓ గారు హాస్పిటల్ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిరుపేద ప్రజలకు వైద్య సహాయాన్ని అందించేటువంటి క్రమంలో మెరుగైనటువంటి వైద్య విధానాన్ని అందించాలని చెప్పని ఒక లక్ష్యం తీసుకుని ఇంతకుముందే కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. అన్ని వాటిని పరిశీలించిన తర్వాత దాని కొనసాగింపుగా సమావేశం తదుపరి సిటీ స్కాన్ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులో తీసుకొని వచ్చి అవసరమైనటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా సిటీ స్కాన్ ను ఉపయోగించే విధంగా, ఇంకా రేడియాలజీ సంబంధించిన డాక్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ ఆసుపత్రికి వచ్చినటువంటి వారందరికీ ఆ పరీక్ష అవసరం కూడా తప్పనిసరి చేయాలని చెప్పని ఒక నిర్ణయం సిటీ స్కాన్ చేయాలని చెప్పని మరి ఈనాడు ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు ద్వారా అందివ్వడం జరిగింది. తదుపరి ఇక్కడ పోస్ట్ మార్టం గది ఉన్నప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి యావత్తు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎవరైనా అకాల మరణం పొందినా, యాక్సిడెంట్ జరిగినా, ఇతరత్ర మరణాలు జరిగినప్పుడు పోస్ట్ మార్టం తప్పనిసరి అన్నప్పుడు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పోతున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకోండి. గత సమావేశంలో పోస్ట్ మార్టం ఇక్కడ ప్రారంభం చేయాలని చెప్పని అనుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక నుండి వేములవాడ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి 6 గ్యారంటీల హామీలు అమలు చేయడానికి దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపడతామన్న సిపిఐఎంఎల్ ప్రజాపందా మాస్ లైన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ దశల వారీ ఆందోళనకు పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన 6 గ్యారంటీలు అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని వహిస్తుందని, పార్టీ ఫిరాయింపుల కోసం గత ప్రభుత్వ పాలనపైన తీవ్ర విమర్శలు చేయడం కోసం కాలాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. మీ డిమాండ్లు పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు ముట్టడి ఆగస్టు 21న చెలో హైదరాబాద్లు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
ఆయా వర్గాలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేయటంలో నిర్లక్ష్యం చేయడాలని ఇచ్చిన హామీలన్నీ సమర్థవంతంగా లబ్ధిదారులకు చేరకట్టుగా తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ నెల 8న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉంది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ఆయా వర్గాల ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆగస్టు 21వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏవైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటిని అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర అసెంబ్లీలో కానీ ఇంకా ఇతర చోట్ల కానీ పార్టీ ఫిరాయింపులకు ఇచ్చినంత శ్రద్ధ, పార్టీ ఫిరాయింపుల పట్ల ఉన్న ఆసక్తి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము తెలియజేయదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీల అమలుకు పూనుకోకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని ఎంతో ఇష్టమైన కోడె మొక్కులతో కాంగ్రెస్ పార్టీ తరపున 50 కోడెలను కట్టేశారు. వారు మాట్లాడుతూ పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కేవలం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తోనే సాధ్యమని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే వెనకకు వెళ్లిపోయిన 20 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన VDDA సమావేశం ఏర్పాటు చేసి పోయిన నిధులను తీసుకువచ్చిన ఘనత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి దక్కుతుందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పుస్తకాల్లో 50 కోట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ గారు నెల 15 రోజుల కింద మరలిపోయిన 20 కోట్లు తీసుకురావడం జరిగింది. మరి అలాగే ఉన్న బడ్జెట్లో 50 కోట్లు తీసుకొచ్చి ఇలా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం డెవలప్మెంట్ విధానం ఇలా తీసుకున్న ఘనత పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు. దీనికి సహకరించిన ఉమ్మడి జిల్లా మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా ఇక్కడ స్థానికంగా వెనుకబడిపోయి ఉందంటే అది మాట తప్పిన ప్రభుత్వం. 7 నెలల్లో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిజంగా ఈ దేవాలయానికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నిన్నటి బడ్జెట్లో రాజన్న ఆలయానికి 50 కోట్ల రూపాయలను వెచ్చించడం నిజంగా యాత్రికులతో పాటు ఈ ప్రాంత ప్రజలు మరియు అన్ని వర్గాల సంపన్న ప్రజలు హర్షించదగ్గ విషయం. మన అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి బడ్జెట్ సమావేశం తలపెట్టినటువంటి అందులో భాగంగా మన VDDA
దేవస్థానానికి 50 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా ఇలా 50 కోట్లు మంజూరు చేసినందుకు 50 కోడలు కట్టేయడం జరిగింది. ఆ రాజస్థాన్ని ఎప్పుడు వెళ్ళవెళ్ళ కోరుకుంటున్నాము. మళ్ళా 50 కోట్లు చేస్తే మళ్ళా 50 కోట్లు కట్టేస్తామని మేము కాంగ్రెస్ తరఫున అందరం కోరుకుంటున్నాము. అదే విధంగా మొన్న వాళ్ళు దిష్టి బొమ్మ తగలబెట్టినటువంటి వాళ్ళు ఇలా మేము 50 కోట్లు తెచ్చినందుకు వాళ్ళు మళ్ళా మా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం. రోజు బడ్జెట్ సమావేశాలలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు గౌరవ విప్పు మన ఎమ్మెల్యే గారు ఆదిశరణ గారి అధ్యక్షంలో 50 కోట్లు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి పట్టణ కాంగ్రెస్ తరఫున అందరం కలిసి వేములవాడ రాజన్న దేవాలయంలో 50 కోట్లు కట్టేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మరి మొన్నటి రోజు దేవస్థానంకి ఈ గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదని దిష్టి బొమ్మలు దాడిన ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరిస్తున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 50 కోట్లు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. వేములవాడ రాజన్న గుడిలో 50 కోలాయాలు కట్టేయడం జరిగింది. 50 కోలాయాలను ఎందుకు కట్టేసామంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలనే బడ్జెట్ సమావేశంలో వేములవాడ దేవస్థానానికి 50 కోట్లు మంజూరు చేసింది కాబట్టి ఆ 50 కోట్లు మంజూరు చేసినందుకు 50 కోలాయాలు కట్టేసినాం. ఆ ప్రభుత్వం చల్లగా నడవాలి, మంచిగా నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మా ముందున్న ప్రభుత్వం దీపైన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పుడున్న సీఎం గారు నా లగ్గం ఇక్కడనే అయింది, నా నాగేలు ఇక్కడనే అయింది, ఏటా 100 కోట్లు ఇస్తా అని 100 రూపాయలు సుధా ఇచ్చిన పాపన. మొన్నటి రోజున శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వేములవాడ టెంపుల్కు 50 కోట్ల నిధులు ప్రకటించినందుకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే శ్రీధర్ బాబు గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ఈ నిధులకు మన ఇప్పించినటువంటి మన వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లతో ఎస్ఐ గణేష్ ప్రమాదాల నివారణకు మండల ప్యాసింజర్ ఆటో డ్రైవర్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ ఆటోలతో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్, టిక్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ఎస్ఐని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డు సిబ్బంది, మండలంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఎన్ని అసోసియేషన్ ఉన్నాయి? రెండా? ఈ సిరిసిల్ల టు ముస్తాబాద్ అసోసియేషన్ ఎవరు? ఎన్ని పోతాయి ఆటోలు? ఇప్పుడు మన ముస్తాబాద్ నుంచి వెళ్ళి ఆటోలు ఎక్కువ పోయి ఎటువంటి లొకేషన్లు మిగతాయి దుబ్బాక, గంభీరావుపేట, ఎలాంటి ఎక్కడికి? ఏ స్కూల్కు? మన లోకలేనా? నామపూర్ మోడల్ స్కూల్. ఓకే ఓకే. అయితే ఒకటి, ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మనకి ఎప్పుడన్నా ప్రమాదాలు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు, మనం రోడ్డు ఫీల్డ్లో ఉంటోళ్ళు, ఈ మోటార్ ఫీల్డ్లో ఉంటోళ్ళకు, రోడ్డు మీద ఉంటోళ్ళకు ఈ ప్రమాదాలు జరగడం అనేది మన చేతిలో చాలా తక్కువ ఉంటుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవతలని వలన ప్రమాదాలు జరిగినప్పుడు 2 రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఈ 2 వీలర్స్ అయితే హెల్మెట్ పెట్టుకుంటారు, మిగతా వాళ్ళు తక్కువ మంది, అంటే ఎక్కువ మంది అని ఉండొద్దని, స్పీడ్ తక్కువ పోవాలని చెప్పేసి, రాంగ్ రూట్లో పోవద్దని చెప్పేసి జరిగినప్పుడు ప్రమాద తీవ్రత తగ్గాలి. అంటే ఇప్పుడు బైక్ మీద పోతే తలకు దగ్గరికి రావాలి. అంటే ఒక నెలలో, ఒక సంవత్సరంలో ఈ సాధారణంగా 10 యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనుకో, నెలకు 10 యాక్సిడెంట్ జరుగుతున్నాయి సపోజ్ మనం ముస్తాబాద్ మండలం అనుకుంటే, 10 అనేది ఒక 2-3 తగ్గియాలి. ఫస్ట్ 10 యాక్సిడెంట్లు అయినప్పుడు 4 చనిపోతుందంటే ఒక్కరికే తీసుకురావాలి. అంటే మిగతా 3కు చిన్న చిన్న గాయాలతో బయటపడాలి. అట్నే గాయాలైన దాంట్లో కూడా చాలా పెద్ద గాయాలయ్యి, మిడిల్ క్లాస్ కంటే తక్కువ ఉన్న
కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు, మీకు పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. మీకు రోజు ఇంత పెద్ద బండి అయినా ఎంత చిన్న బండి అయినా కూడా మనకు రుజువు కరెక్ట్ ఉంటే మేము అట్లా ఏం చేయం. నేనైతే ఒక్కోసారి మీకు తెలియకుండా మీకు తప్పు జరుగుతుంది. ఇద్దరి కరెక్టే ఉన్నప్పుడు అటువైపు మనం స్పెసిఫిక్గా అంతా డబ్బులు ఏంటి రాజీ కాదు అయితేరా ఆ 10,000 అనేది అప్పుడు చాలా తక్కువ పెద్ద జరుగుతుంది. ఒక మనిషి చనిపోతాడు, చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా వాని మీదనే ఆధారపడి ఉంటుంది. వానికి నీ మీద బడ్డని వేస్తారు. నువ్వేమో నీ కుటుంబాన్ని నువ్వు నీ పిల్లలు చదివించుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు చదవాలని వేయలేరు కదా. ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు నేను 5 లక్షలు 10 లక్షలు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు చూసేటోళ్ళకు ఎక్కువ మంది ఉన్నట్టు కనిపించదు. మీ డ్రైవర్ పక్కన అయితే ఎవరిని కూర్చోబెట్టుకోకండి. ఇప్పుడు ప్రతిదీ నేను మీకు చెప్తున్నా, ప్రతిదీ నేను పట్టించుకోకుండా పై ఆఫీసర్ల దృష్టికి పోతాయి. మీ చుట్టుపక్కల ఒక్కరిని కూర్చోబెట్టుకోండి, ఓన్లీ ఒక్కరిని కూర్చోబెట్టుకోండి. మీకు లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు ఉంటారు కదా, ఒక్కరిని కూర్చోబెట్టుకోండి అంతే. రైట్ సైడ్ వద్దు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టుకోండి. నేను కూడా ఆటోలో తిరిగినోని, అంత ముందు చిన్న స్కూల్కి పోయేటప్పుడు వచ్చినప్పుడు కాలేజ్ కూడా తిరిగినోని. ఒక్కోసారి ఎట్లా ఉంటుంది అంటే ఆ సీట్లో అటు ఇద్దరు కూర్చుంటారు, ముంగట కూర్చోడానికి జాగుండదు ఆటో డ్రైవర్. మరి 25 మంది పోతే ఆటో వాడు తాగున్నాడు డ్రైవర్, అవతల నుంచి లారీ వచ్చింది, లారీని గుద్దిండు. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిటీ స్కాన్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ విప్. ఏరియా ఆసుపత్రి సేవలు, గైనకాలజీ సేవలు అందుబాటు. ఆటో డ్రైవర్లు అతివేగంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదు. రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని ఆటో డ్రైవర్లకు ఎస్ఐ సూచనలు. రాజన్న ఆలయానికి అభివృద్ధికి కోట్లు కేటాయింపు. 50 కోట్లతో మొక్కు చెల్లించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.